మాకు ఏం పరిచయం చేస్తున్నారు? బనానా మిల్క్ షేక్. బనానా మిల్క్ షేక్, రైట్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి అమ్మా. పాలు, చక్కెర, బాదం, బనానా. రైట్ అమ్మా, బనానా మిల్క్ షేక్ కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా. మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామమ్మా. చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి మీకు? జారీనా మిక్సీ జార్. ఓకే, బనానా కట్ చేసుకోండి. బనానా ఎన్ని తీసుకున్నారు? 2 తీసుకో. ఓకే, గ్లాస్ పాలు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాలా లేకపోతే డైరెక్ట్ గా వేస్తున్నా? కట్ చేసుకొని వేసుకోవాలి. ఓకే, బనానాని చిన్న చిన్నగా కట్ చేసేసి వేసుకుంటున్నారు. ఓకే, ఈ విధంగా అన్ని ఫ్రూట్స్ తోని మీరు మిల్క్ షేకులు రెడీ చేస్తూ ఉంటారా? కర్బూజా జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, ఇట్లా పిల్లలకి ఏది అంటే అది ఫ్రూట్ జ్యూస్. మీ మనవరాలు ఏది బాగా నచ్చుతారు? అన్ని ఫ్రూట్స్, మిక్స్డ్ ఫ్రూట్స్, సలాడ్. వాళ్ళు సలాడ్ ఎక్కువ, అదే సలాడ్ ఎక్కువ పరిచయం చేశారు కదా. అది కాకుండా ఈ మిల్క్ షేక్ కూడా బాగా తక్కువ. ఇది బనానా మిల్క్ షేక్ ఇది తాగుతారు మళ్ళీ. ఓకే ఓకే ఓకే. పూజలప్పుడు మీరు ఉపవాసం ఉంటారని చెప్పారు కదా, ఆ టైంలో ఇలా మరి మీరు ఏమైనా చేసుకుని తాగొచ్చు అంటారా? ఆ టైంలో ఏం తాగను. ఓకే, పూజ పూర్తి అయిపోయే వరకు ఏం తినకుండా ఏం తీసుకోరు. చాలా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటారనమాట. ఓకే, మరి మీ ఊరికి ఫేమస్ ఏంటి? ఈ బోనాలు కాకుండా ఇంకేమైనా ఉన్నాయా చూసేందుకు? దసరానే. ఇంకా అక్కడ దసరా బాగా చేసుకుంటాం. అందరూ అమ్మగారి ఇంటికి వస్తారు. ఓకే, అత్తగారంటే బయట ఉన్న వాళ్ళంతా పండగ కాబట్టి దసరాకి పెద్ద పండగ మాకు దసరా పెద్దగా. పండగ అంటే మాకు జనవరిలో వచ్చే పండుగని సంక్రాంతి అనుకుంటారు. మాకేమో సంక్రాంతి అంత ఉండదు, దసరా దీపావళి మాకు పెద్ద పండుగ. ఓకే, అందరూ అంటే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి అందరూ పిల్లల దగ్గరకు వస్తారు. ఓకే, బనానా వేసుకున్నాం కదమ్మా. నెక్స్ట్ ఇందులో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా? పాలు ఎన్ని గ్లాసులు వేస్తున్నారు? 1 గ్లాస్ వేసేసేయండి. కాచి చల్లార్చిన పాలే కదా? కాచి చల్లార్చిన పాలు. ఓకే, నెక్స్ట్ షుగర్, పంచదార తగినంత. అంతేనా? ఓకే, ఇందులో ఇంకా బాదం, పిస్తా, కాజు అట్లా ఏమి ఫైనల్ గా డిసైడ్ చేసుకుంటే వేసేసుకుందాం. సో చూస్తున్నారా కదా, బనానా మిల్క్ షేక్ కి ముందు బనానాని చిన్న చిన్న ముగ్గులుగా కట్ చేసేసుకొని అందులోనే 1 గ్లాస్ కాచి చల్లార్చిన పాలు అలానే కావాల్సినంత పంచదార వేసేసి మిక్సీ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మేము మిక్సీ చేసి తీసుకొచ్చేస్తాం. ఓకే, మిక్సీ చేసి తీసుకొచ్చాం కదమ్మా. రెడీ అయిపోయినట్లేనా బనానా మిల్క్ షేక్? ఓకే, గ్లాస్ తీసేసుకుందామా. వేసేనా మరి? ఓ, వైట్ గా కలర్ లో మనకి కనిపిస్తా ఉంది. మిల్క్ వేసుకున్నాం కదా. ఓకే, ఫైనల్ గా మీరు గార్నిష్ చేస్తామన్నారు కదా, దేంతో చేస్తున్నారు? బాదం, కాజు, ఓకే, కిస్మిస్ వేసేసేయండి. బాదం, కాజు, కిస్మిస్, చెర్రీస్ వేస్తున్నారు. ఓకే, వైట్ కి 2 మిక్స్ అయిపోయి కానీ చెర్రీ వేస్తే మంచి కలర్ఫుల్ గా కనిపిస్తుంది. ఓకే, రెడీ అయిపోయిందమ్మా? రెడీ అయిపోయింది. ఓకే, బనానా మిల్క్ షేక్ రెడీ మేడం. ఓకే అమ్మా. సో చూస్తున్నారా, బనానా మిల్క్ షేక్ నా చేతుల్లో టేస్ట్కి సిద్ధంగా ఉంది. మరి ఈ వేడి వేడి ఎండల్లో ఈ బనానా మిల్క్ షేక్ కూడా మీకోసం టేస్ట్ చెప్పానా ఎలా ఉందో? అబ్బా, నాకైతే మొత్తం తాగేసి చెప్పాలనిపిస్తుంది, అంత చక్కగా ఉంది. ఎందుకు వాళ్ళ మనవరాళ్ళు ఎంత బాగా ఈ ఫ్లేవర్కి అలవాటు పడిపోయారా అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఇంట్లో ఉందే కదండి, చాలా టేస్టీగా ఉంది. దీనికి అసలు పెద్దగా కష్టపడవలసిన పనే లేదండి. మండే ఎండల్లో మాత్రం ఇలాంటి చల్లచల్లని మనకి మిల్క్ షేక్లు హెల్త్కి చాలా మంచిది. అలానే ఇంట్లో ఇంత పెద్దగా ఎక్కువగా బయట నుంచి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమీ లేవు. చక్కగా బనానా, అలానే పాలు, కొంచెం పంచదార, అంతే. అంతకుమించి మనం ఏమీ వేసుకోలేదు. చక్కగా కూల్గా ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఈ బనానా మిల్క్ షేక్. మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. ఓకే అమ్మా, చాలా బాగుంది బనానా మిల్క్ షేక్. ఒక ఎవరు? మా పిన్ని. పిన్ని అంటే అమ్మ వాళ్ళ సిస్టర్? సిస్టర్, అమ్మ. ఓకే ఓకే, ఏం చేస్తుంటారమ్మా?
ఇంట్లోనే హౌస్ వైఫ్. ఓకే, మీ పేరు? నిర్మల. ఓకే, మీరు కూడా బాగా అంటే ఈ సమ్మర్లో తగ్గట్టుగా ఈ చట్నీలు, పచ్చళ్ళు, అలానే మిల్క్ షేక్లు అన్ని చేస్తుంటారా? బాగా చేస్తారా? ఓకే, ఈ శారీ వర్క్ కూడా మీరే చేసుకున్నారా? బాబరే, ఈ టైంలో కూడా మొత్తం అమ్మనే చేసుకుంటారు. చాలా ఈ వర్క్ కూడా చూస్తే తెలుస్తుంది, చాలా కష్టం. అవును, చాలా చిన్నగా ఉంది, క్లాసీగా. ఖాళీగా ఉండరా? గ్రేట్ అబ్బా. నేర్పిస్తూ ఉంటారా మరి ఇలాంటి వర్క్స్ అని? పిల్లలకి, మన వారికి అట్లా నేర్పిస్తూ ఉంటారా? ఓకే, ఇంకా మీకు ఖాళీ టైం దొరికితే ఇంకేం చేస్తూ ఉంటారు? బ్లౌజెస్ కూడా. ఎంత కష్టం కదా అసలు ఆ కళ్ళతో ఆ పని చేయడం అంటే, అంత కళ్ళలో పెట్టి చేయాలి ఆ వర్క్ అనేది. అవును అవును, అంటే ఆ మైండ్ ఎంత బాగా వర్క్ చేస్తుందో కదా, అర్థమవుతుంది. గ్రేట్ అండి నిజంగా. ఓకే అమ్మా, ఈరోజు అయితే మాకు 2 రెసిపీస్ చాలా చక్కగా ఉన్నాయి. హెల్త్కి సంబంధించి సమ్మర్లో కూల్గా ఉండేందుకు ఈ బనానా మిల్క్ షేక్, అలానే మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ కూడా చాలా చక్కగా ఉంది. మరి ఇంత మంచి రెసిపీస్ని మాకు పరిచయం చేసినందుకు మీకు గీతాకృష్ణ శారీస్ తరపు నుంచి ఈ గిఫ్ట్ వచ్చి సొంతం చేసుకున్నారు. ఓకే, గీతాకృష్ణ శారీస్ వారు పనామ అండ్ కొత్తపేటలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మీకు శారీస్ కావాలంటే మీ మనవరాలకి చుడీదార్స్, అలానే చిన్న కిడ్స్ వేర్ అన్ని కూడా అక్కడ అవైలబుల్ ఉన్నాయి. మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో చూసారు కదండి, జంగమ్మ గారు ఈరోజు మనకు పరిచయం చేసిన ఈ 2 రెసిపీస్ అదేనండి, బనానా మిల్క్ షేక్ అండ్ మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్. చాలా 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 చక్కగా ఉన్నాయండి. మరి సమ్మర్లో ఇలాంటివి తీసుకుంటే మన హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. మరి ఇలాంటి సరికొత్త రెసిపీస్ మీకు కూడా ఏమైనా తెలిసినట్లయితే వెంటనే మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి మన రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మరో సరికొత్త రెసిపీస్తో మళ్ళీ కలుసుకునేంత వరకు సెలవు. మరి నమస్తే.